మన రాష్ట్రంలో దేశంలో ఎన్నో సమస్యలు అమెరికా ఆంక్షల దగ్గర నుండి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల వరకు ఎన్నో సమస్యలు వీటన్నిటి గురించి చర్చించడం కోసం పరిష్కారాలు చూడడం కోసమే మనం చట్టసభ సభ్యులను ఎన్నుకుంటాం. వివేక గొడ్డలిపోటుతో బాగా పాపులర్ అయిన ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్న వింటే మాత్రం మనం ఓట్లు వేసి ఎన్నుకుంది ఇలాంటి పసలేని వాళ్లనా అని బాధపడక మానరు. పార్లమెంటులో కడప వైసీపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో మటన్ ధర కన్నా నాటుకోడి చికెన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? నష్ట నివారణకు తీసుకున్న చర్యలు ఏంటి అని లిఖితపూర్వకంగా అడిగారు. కోట్లాది మంది ఇష్టంగా తినే చికెన్ గురించి, లక్షలాది మంది ఆధారపడిన పౌల్ట్రీ పరిశ్రమ గురించి ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ మటన్ కన్నా నాటుకోడి చికెన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనడంలోనే ఎంపీ గారికి వాస్తవాలు తెలియవు అని అర్థమవుతోంది. అందుకే కేంద్ర మంత్రి కూడా లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో మటన్ ధర 900 ఉందని, నాటు చికెన్ ధర కేజీ 500 దగ్గరే ఉందని, కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో మొదటి భాగం కరెక్ట్ కాదు అని క్లియర్ గా చెప్పేశారు. ప్రశ్న అడిగే ముందు బేసిక్ ఎక్సర్సైజ్ చేయాలి కదా అవినాష్. ఇంకా నయం, చికెన్ కన్నా గుడ్డు ధర ఎక్కువైంది అని అడగలేదు. అలా అడిగి నిండు సభ సాక్షిగా అబాసు పాలయ్యాడు. మొత్తం మీద కడప ఎంపీ ప్రశ్న లోక్సభలో నవ్వుల పాలైంది.